హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ హారర్ స్టోరీ తులసీదళం. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఎంతో అద్భుతంగా రచించిన ఈ స్టోరీ అతి త్వరలోనే కంప్లీట్ అవ్వబోతుంది. సో ఇదే స్టోరీని కంప్లీట్ అయ్యే వరకు కొనసాగిద్దామన్న ఆలోచనతో రెగ్యులర్ గా ఇవే ఎపిసోడ్స్ పెడుతున్నాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం సూపర్ డూపర్ హారర్ స్టోరీ తులసీదళం. లాస్ట్ ఎపిసోడ్ లో ఏమైందో కాస్త తెలుసుకోవాలి అంటే దయచేసి ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కంప్లీట్ ఎపిసోడ్స్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఓకేనా? అండ్ నౌ లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. 11 AM. శ్రీకృష్ణ బాలికల శరణాలయం తరపున చందాకొచ్చినప్పుడు పైడి తల్లి అనే చెప్పింది. ఎక్కడో విన్నట్టుందే అనుకున్నాను. మీ ఇంట్లో చూసినట్టు అప్పుడు జ్ఞాపకం వచ్చుంటే ఎంత బాగుండు అన్నాడు విద్యాపతి. ఎవరూ మాట్లాడలేదు. ఈ లోపల శ్రీధర్ హాస్పిటల్కి ఫోన్ చేశాడు. పరిస్థితిలో మార్పులేదు. మరింత దిగజారిందేమో కూడా. డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా నాదే తప్పు. ఆ శరణాలయానికే డబ్బు వెళ్తుందని తెలిసి పాపకిలా అయినప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేయకపోవడం నాదే తప్పు. లాయర్ నై ఉండి ఛీ! పిడికిలితో అరచేత్తో కొట్టుకున్నాడు విద్యాపతి కసిగా. నువ్వేం చేస్తావు? మాకే అనుమానం రాకపోతే అన్నాడు దిగులుగా శ్రీధర్. విద్యాపతి అబ్రకదబ్ర వైపు తిరిగి నువ్వేం మాట్లాడటం లేదే అన్నాడు. ఏదో కలలో ఉన్నట్టు సాలోచనగా చూశాడు అబ్రకదబ్ర. అయినా చూస్తూ నెమ్మదిగా అన్నాడు, ఇక్కడదాకా ఇదంతా చెప్పిన. ఆలోచిస్తున్నాను. దేని గురించి? కొంచెంసేపు నిశ్శబ్దం. ఇంకా ఆలోచనలోనే ఉన్నట్లు తనలో తాను అనుకుంటున్నట్టు పైకే అన్నాడు. 10 రోజుల క్రితం ఓ కాలిపోయిన కాగితం ముక్క చూశాను. చదివాను కూడా. సరిగ్గా జ్ఞాపకం రావటం లేదు. ఏమిటది? నూతురు మీద వేళ్లతో కొట్టుకున్నాడు. ఏదో చదివాను. ఏదో. ఆ కాగితం మీద ఊరు పేరుందా? ఆబ్రకదబ్రా మాట్లాడలేదు. ఆలోచిస్తున్నాడు. 12 అయింది. 12 o'clock నూన్. పాప ఇంకా అచేతనంగా ఉంది. శ్వాసకి సంబంధించిన కదలిక తప్పించి ఇంకే విధమైన కదలిక శరీరంలో లేదు. ఆక్సిజన్ ట్యూబ్ తన పని చేసుకుపోతోంది. కాళ్ళు చేతులు చల్లగా ఉన్నాయి. డాక్టర్ పార్థసారథి పాప వైపు చూస్తూ నిలబడ్డాడు. అతడి మనసులో ఒకే ప్రశ్న చాలాసేపటినుంచి మెదులుతోంది. తను డయాగ్నోసిస్ సరిగా చేయలేకపోతున్నాడా? వ్యాధి నిర్ధారణ కానంతకాలం ఏ డాక్టరు ఏమీ చేయలేడు. డాక్టర్ గొప్పతనం వ్యాధి నిర్ధారణ చేయటంలోనే ఉంది. అతడు ఆలోచిస్తున్నాడు. తను కాక ఈ స్థానంలో ఇంకో డాక్టర్ ఉంటే ఇంకోలా డయాగ్నోస్ చేసి ఉండేవాడా? తన తెలియనితనంతో పరిస్థితిని ఇంతవరకు తీసుకొచ్చాడా? అదే జరిగిందంటే అంతకంటే దారుణం, అవమానకరం ఇంకోటి లేదు. అతడు పాప పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని కేస్ హిస్టరీ అంతా మొదట్నుంచి చదివాడు. ఎయిర్పోర్ట్లో పడిపోయిన దగ్గర్నుంచి ఈ రోజు తన పక్కనున్న స్థితి వరకు 21 రోజులు. ఒక్కో రోజు ఒక్కో సిమ్టమ్. చాలాసేపు దానివైపే చూస్తూ కూర్చున్నాడు. అతని మెదడులో మాత్రం సముద్ర తరంగంలా ఆలోచనలు. ఎక్కడో ఏదో చెడిపోయింది. ఎక్కడో ఏదో మెలిక ఉంది. ఎక్కడా? గుండెలోనా? మెదడులోనా? లివర్లోనా? స్పైనల్ కార్డ్లోనా? అతడు లేచి నిలబడి పాపవైపు దీర్ఘంగా చూశాడు. తెల్లగా పాలిపోయిన శరీరం, పాయలుగా జుట్టు, వోదులుగా గౌన్, సన్నగా పొడుగ్గా కనబడుతున్న మెడ. అతడు తల వంచుకుని బయటకొచ్చాడు. పొడవుగా ఉన్న కారిడార్ రోగుల్ని నయం చేసి బయట ప్రపంచంలోనికి పంపే రన్వే లాగుంది. 2 అడుగులు వేశాక అలికిడి వినిపించింది. తిరిగి చూస్తే శారద. డాక్టర్ అంది. అతడు మౌనంగా ఉన్నాడు. ఆమె ఒకే ప్రశ్న అడిగింది. పాప బ్రతుకుతుందా? నేనేమీ అనుకోను. గోల చేయను. నిజాయితీగా చెప్పండి. పాప బ్రతుకుతుందా? ఆమె నిశ్చలత్వాన్ని చూసి అతడికి భయం వేసింది. అతడు నవ్వి అదేమిటమ్మా, ఎందుకంత అధైర్యం? పాప తప్పక బతుకుతుంది అనబోయాడు. కాని అనలేదు. ఆత్మవంచన చేసుకోవడం అంత సులభం కాదు. అబ్రకదబ్ర గదిలో ఒక్కడే ఉన్నాడు. అతడు ఒంటరిగా ఉండటాన్ని కోరుకుంటున్నాడు. ఆలోచిస్తున్నాడు. ఎప్పుడో అరక్షణం పాటు చదివిన ఆ కాగితంలో ఏముందో తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడ్నుంచో పైడితల్లికొచ్చిన ఉత్తరంలో ఒక వాక్యం. కాని విద్యాపతికి, శ్రీధర్కి దానిమీద నమ్మకం లేదు. ఏముండి ఉంటుంది అందులో? దానివల్ల ఏం తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ చేతబడి జరుగుతున్న ప్రదేశం ఎక్కడో తెలిసిన 2 చచ్చిపోయారు. మిగిలిన ఒక్కడు ఆ చేతబడి జరిగే ప్రదేశం దగ్గరే ఉన్నాడు. ఇంకెవ్వరికి దాని గురించి తెలీదు. ఎలా? శ్రీధర్ పూర్తిగా ఆశ వదిలేసుకున్నాడు. అతడు పైడితల్లి గదంతా వెతికి
ఏ ఆధారమూ దొరక్క ఆస్పత్రికి బయలుదేరే సమయానికి విద్యాపతి ఇంట్లో డ్రాయింగ్ రూంలో ఆబ్రకదబ్రా ఆలోచిస్తున్నాడు. ఏదో ఒక వాక్యం, ఒకే వాక్యం, ఇ- మొదటి ఉత్తరంలో మొదటి వాక్యమే అది. ఏమిటది? మెదడులో ఎక్కడో నిక్షిప్తమైపోయిన జ్ఞాపకాన్ని వెలిదీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడి సిక్స్త్ సెన్స్ చెప్తోంది ఆ వాక్యంలోనే పూర్తి పేరు, మనిషి పేరు ఉన్నాయని. లోపల విద్యాపతి కన్నడంలో ఏదో అంటున్నాడు. కాఫీ అన్న ఒక్క పదం అర్థమైంది. 2 నిమిషాల తర్వాత విద్యాపతి కూతురు కప్పుతో కాఫీ తీసుకొచ్చి పెట్టింది. కాఫీ చూడగానే అతని ప్రాణం లేచొచ్చింది. నిజానికి శ్రీధర్ కన్నా అతడు ఎక్కువ అలసిపోయినట్టున్నాడు. ఇంతలో బయట కారు చప్పుడైంది. శ్రీధర్ వచ్చినట్టున్నాడు. కిటికీలోంచి చూశాడు. ఎలా ఉంది? విద్యాపతి అడుగుతున్నాడు. అలాగే ఉంది శ్రీధర్ కంఠం. అబ్రకదబ్రా తల తిప్పుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ప్రార్థించాడు. కళ్ల నిండా నీళ్లతో అతడు దేవుణ్ణి ప్రార్థించాడు. భగవంతుడా, ఈనాళ్ళు నేను దయ్యాల గురించి ఆలోచించాను. చీప్ ట్రిక్స్ ని, మ్యాజిక్లని ఉపయోగించి ప్రజల్ని ఆకర్షించటానికి ప్రయత్నించాను. ఈ క్షణం నుంచి నేను అవన్నీ వదిలిపెడుతున్నానని ప్రమాణం చేస్తున్నాను. క్షుద్రదేవత ఆ చిన్నారి పాపని చంపకముందే నాకా ప్రదేశం పేరు జ్ఞాపకం వచ్చేలా చెయ్యి. ఇంకేమీ కోరనయ్యా నిన్ను ప్రమాణం చేస్తున్నాను. దేవుడా, పాపని బ్రతికించు. ఏడుస్తున్నావా అంకల్? ఆబ్రకదబ్రా చప్పున కళ్ళు తెరిచాడు. విద్యాపతి కూతురు ఎదురుగా నిలబడి అమాయకంగా అడుగుతోంది. ఎప్పుడూ నవ్వుతూ తిరిగే బ్రాహ్మిన్ అలా ఉండటం ఆ పాపకి చిత్రంగా ఉంది. అబ్రకదబ్రా తేరుకొని, అబ్బే, ఏం లేదమ్మా అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. పాప వెళ్ళిపోయింది. మళ్ళీ అతడు కళ్ళు మూసుకున్నాడు. 1 గంట కావస్తోంది. 1 PM. ఇంకా 11 గంటలు నా కూతురు మరణించటానికి అన్నాడు శ్రీధర్. విద్యాపతి జాలిగా స్నేహితుడి వైపు చూశాడు. కాలం ముందుకు నడుస్తున్న కొద్దీ శ్రీధర్ పిచ్చెక్కిపోయేలా ఉన్నాడు. అతన్ని స్థితి నుంచి బయటకు తీసుకురావాలని విద్యాపతి, పద హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. ఎందుకు? పేలవంగా నవ్వాడు. బ్రతికే అవకాశం ఆస్పత్రి కలిగిస్తుందంటే అక్కడికి వెళ్లిన ఆశ ఉంటుంది. లేకపోతే వెళ్లడం అనవసరం. రాత్రి 12:30కి వెళ్దాం. అతని కంఠం వణికింది. శవాన్ని తెచ్చుకోవడానికి. అతడి మనస్థితిని అర్థం చేసుకుంటున్నట్టు విద్యాపతి భుజం మీద చేయి వేసి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ శ్రీధర్ అన్నాడు. బ్రాహ్మిన్ కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఇంతలో బయట ఎవరో వచ్చిన శబ్దం వినిపించింది. విద్యాపతి బయటికెళ్లాడు. అతడి పల్లెటూరు నుంచి పాలేరు కొడుకొచ్చాడు. గదిలో శ్రీధర్, అబ్రకదబ్రా మిగిలారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. బయట విద్యాపతి పాలేరు కొడుకుతో మాట్లాడడం వినిపిస్తోంది కన్నడంలో. చెనగిద్యా, ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. తమ్మదయ్యదిందా, మీ దయవల్ల అని చెప్తున్నాడు. తాగిపెట్టిన కప్పు మీద ఈగ వాలింది. శబ్దం చేయకుండా ఫ్యాన్ తిరుగుతోంది. కిటికీలోంచి చేతులు కట్టుకుని నిలబడ్డ పాలేరు కనపడుతున్నాడు. హౌదు బుద్ధి. అవునయ్యా అని తెలుగులో. మధువే చెన్నాగోయి తేనో. హౌదు బుద్ధి. ప్రస్తకాగి హళ్ళి ఇంద బందిరా. వింటున్న అబ్రకదబ్రా కుర్చీలోంచి ఎగిరి దూకాడు. అతడి మెదడులో ఏదో మెరిసినట్టయింది. ప్రస్తకాగి హళ్ళి బంద్రా, ప్రస్తకాగి హళ్ళి బంద్రా. మళ్ళీ అను ఆ మాట. ఇవితలి గదిలోంచి ఒక్కసారిగా అరిచాడు. శ్రీధర్ ఆశ్చర్యంగా తలెత్తాడు. అబ్రకదబ్రా అది పట్టించుకోకుండా కిటికీలోంచి విద్యాపతితో అన్నాడు. ఇప్పుడేమన్నావు నువ్వు? మళ్ళీ అను. అతడు ఎందుకడుగుతున్నాడో అర్థం కాక, ప్రస్తకాగి హళ్ళి ఇంద బందిరా ఇంకోసారి అన్నాడు విద్యాపతి. అంటే కార్యం కోసం ఊరొచ్చావా అని. అతడి తెలుగు అనువాదాన్ని బ్రాహ్మిన్ పట్టించుకోలేదు. మెదడులో నరాలన్నింటినీ కాన్సంట్రేట్ చేశాడు. మారుమూల నిక్షిప్తమైపోయిన జ్ఞాపకాల పొరల్లో ఏదో కదలిక. ప్రస్తకాగి హళ్ళి ఇంద బంద్రా అనుకున్నాడు తనలో తనే. ఒక్కొక్క పొర విడిపోయింది. ప్రస 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 జ్ఞాపకం వచ్చేసింది. బిస్తా, ప్రస్తకాగి హళ్ళి ఇంద బంద్రా, బిస్తాపూరు వెళ్ళి అందువాద్రా. యు రేఖా అని ఆనందంతో అరిచాడు. వచ్చేసింది, ఆ ఊరి పేరు వచ్చేసింది. అతడి కంఠం గదిలో ప్రతిధ్వనించింది. ఏంటి? శ్రీధర్ అడిగాడు కుర్చీలో నుంచి ఒక్క ఉదుటన లేస్తూ. బిస్తా వెళ్ళి ఆ ఊళ్ళో మంత్రగాడు ఆద్రా. అతడి పేరు ఏదో ద్రాతో పూర్తవుతుంది. బాద్రా, మాద్రా, వాద్రా. అతన్ని కలుసుకోమని పైడితల్లికి ఉత్తరం వచ్చింది. అబ్రకదబ్రా చెప్పుకుపోతున్నాడు. శ్రీధర్ వినటం లేదు. వెంటనే ఫోన్ దగ్గరికి స్టూల్ లాక్కున్నాడు. నెంబర్ డయల్ చేశాడు. పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీసులో తనకు తెలిసిన స్నేహితుడికి
అతడి చెయ్యి టెన్షన్తో వణుకుతోంది. అవతలి వైపు లైన్లోకి రాగానే, రామ్ సాహు అన్నాడు. స్పీకింగ్. నాకు అర్జెంటుగా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమిటి? బిస్తా, అది ఊరి పేరు. విజయనగరం దగ్గర అది ఎక్కడుందో ఆంధ్రప్రదేశ్లో లిస్టులో వెతికి చెప్పు. అర్జెంట్. ఎక్కడది? అవతలి వ్యక్తికి ఇవతలి వాళ్ల ఆతృత అంతగా పట్లేదు. తాపిగా అడిగాడు. బిస్తా? అవును, బిస్తా. వెదకనక్కర్లేదు. ఆ పేరుగల ఊరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు, నిశ్చయంగా చెప్పగలను. ధీమాగా వినిపించింది అవతలి వైపు నుండి కంఠం. కొంచెం చూడు, పోస్టాఫీస్ లేకపోయి ఉండవచ్చు. చూడనక్కర్లేదు. శ్రీధర్ విసుగుతోనూ అసహనంతోనూ అరిచాడు. అంత ధీమాగా ఎలా చెప్తున్నావు? బిస్తా ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి. అవతలి కంఠం తాపీగా వినిపించింది. బిస్తా గురించి తెలీదా గురూ? మంత్రగాళ్ల పుట్టిల్లది. విజయనగరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఒరిస్సాలో. ఎవరినడిగినా చెప్తారు. నేను ఒరిస్సా వాణ్ణే కదా. గంజాం జిల్లాలోకి ప్రవేశించబోతుంటే రామ్ సాహు చెప్తూనే ఉన్నాడు. ఫోన్ పెట్టేశాడు శ్రీధర్. టైం చూశాడు. 2 కావస్తోంది. తలెత్తి స్నేహితులిద్దరివైపు చూశాడు. టైం 2 కావస్తోంది అన్నాడు. ఇంకా 10 గంటలు. విద్యా, నువ్వు కారు తీసుకెళ్ళు. ట్యాంక్ ఫుల్ చేయించు. ఎయిర్ రేడియేటర్ అన్ని. బ్రాహ్మిన్ మోటార్ సైకిల్ మీద నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. సరిగ్గా 5 నిమిషాల్లో నువ్వక్కడుండాలి. ఈ లోపల పాపం చూసొస్తాను. మన ప్రయత్నం సఫలం కాకపోతే తనను చూడటం అదే ఆఖరిసారవుతుంది. అతడి ముఖంలో ఏ భావమూ లేదు. అతడిప్పుడు శ్రీధర్లా లేడు. 2-3 కోట్ల ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నప్పుడు నిర్ణయాలు తీసుకునే ఎగ్జిక్యూటివ్లా తొనక్కుండా ఉన్నాడు. సరిగ్గా 2:15 కల్లా మనం ఈ ఊరి పొలిమేర్లు దాటాలి. ఇక్కడ్నుంచి విజయనగరం దాదాపు 800 కిలోమీటర్లు, మొత్తం 1000. మనం గంటకి 100 కిలోమీటర్లు కవర్ చేయాలి. బ్రాహ్మిన్ హరియప్. ప్రశ్నలతోనూ అనుమానాలతోనూ టైం వేస్ట్ చేసుకోవడం తెలివి తక్కువ అని మిగతా ఇద్దరికీ తెలుసు. ఇక్కడ్నుంచి ప్రతి క్షణం విలువైందే. మారు ప్రశ్న వేయకుండా ఇద్దరూ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. 10 నిమిషాలయ్యాక ఒక కారు ఆ ఊరి పొలిమేరలు దాటుతోంది. విద్యాపతి ఎక్స్పర్ట్ డ్రైవర్. ఏకాగ్రతతో డ్రైవ్ చేస్తున్నాడు. 100-110 మధ్య వెళ్తోంది కారు. అతడి పక్కనే ఆబ్రకదబ్ర కూర్చొనున్నాడు. ఎవరూ మాట్లాడడం లేదు. వెనుక సీటుకి ఆనుకుని కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు శ్రీధర్. అతడి పక్కనే సంతాన్ ఫకీరిచ్చిన కర్ర ఉంది. కాద్ర మంటల్లో గుగ్గిలం, వేపాకు, వస, చెంగల్వ, కరక్కాయ, ఆవాలు, నెయ్యి, ఎవలు వేశాడు. అష్టధూప ద్రవ్యాలతో మంట ఉజ్వలంగా వెలువడుతోంది. పీడనం ప్రారంభమై సగం రోజు దాటింది. పాప శాశ్వత నిద్రలోకి వెళ్లడానికి ఇంకా 7 గంటలుంది. పాప కోమాలోకి వెళ్ళింది లేనిది మనకు తెలియటం లేదు అన్నాడు స్వామి బొమ్మనే చూస్తూ. బొమ్మ శిథిలమై ఉంది. గుండె ప్రాంతంలో కొయ్య ముక్క గుచ్చపడి ఉంది. వెళ్లకుండా ఉండటానికి వీల్లేదు. సరస్వతి నుంచిగాని పైడితల్లి నుంచిగాని ఎందుకు వార్త రాలేదో స్వామికి అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరూ ఈ లోకంలో లేరని అతడికి తెలీదు. నేను వెంటనే బయలుదేరి వెళ్తాను. అక్కడెలా ఉందో మళ్ళీ వస్తాను రేపో అన్నాడు స్వామి. ఈ రాత్రి 12ంటికి పాప మరణాన్ని దేవుడు కూడా ఆపలేడు అన్నాడు కాద్ర. అయినా నువ్వు వెళ్తానంటే వెళ్ళు. రేపొద్దున్నే బయలుదేర్రా, నాకివ్వాల్సిన డబ్బుతో. స్వామి లేచి, వెళ్ళొస్తాను కాద్రా అన్నాడు. మంచిది. స్వామి వెళ్లిన వైపే చూస్తూ నిలబడ్డాడు కాద్ర. ఆ తరువాత నెమ్మదిగా వంగి స్వామి కుడికాలి అడుగు కింద నలిగిన మట్టిని తీసుకున్నాడు. పని జరిగిపోయింది కాబట్టి స్వామి అట్నుంచటే మాయమవుతే ఈ మట్టి అతడిని చంపుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.